నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు కూడా నేను ఇంకొక మంచి వీడియోతో వచ్చేసానండి. ఈ వీడియో కూడా అందరికీ ఉపయోగపడుతుంది, అలాగే బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. అదేంటంటే కోటి సోమవారం రోజున స్వామివారికి మనం ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి, తర్వాత గుడికి ఎలా వెళ్ళాలి, ఈరోజు మనం చేయవలసిన విధి విధానాలు, నియమాలు అనే విషయాలన్నీ కూడా నేను ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. వీడియోని ఎక్కడ కూడా మిస్ చేయకుండా చూడండి. చాలా విషయాలు మీకు యూజ్ అవుతాయి, అలాగే మీకున్న డౌట్లన్నీ కూడా క్లియర్ అవుతాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఇచ్చిన గిఫ్ట్ నాకు అందిందండి, చాలా బాగుంది. అయితే ఈ గిఫ్ట్ ఏంటి, ఎవరు పంపించారు అనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం సోమవారం రెండూ కలిసి వచ్చిన రోజున కోటి సోమవారం అని అంటారండి. అయితే ఇలా చాలా అరుదుగా వస్తాయి, ఎప్పుడో తప్ప అలా రావు. అందుకని కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఏ రోజునైతే వస్తుందో దానిని కోటి సోమవారం అని అంటారు. ఈ కోటి సోమవారం రోజున మనం చేసే స్నానాలు, దానాలు, పూజలు, ఉపవాసాలు, మనం ఏమి చేస్తే అవన్నీ కూడా కోటి ఫలితాలను ఇస్తాయని అంటారండి. అలాగే కోటి సోమవారాలు చేసిన ఫలితం కూడా మనకి దక్కుతుందని అంటారు. అందుకనే కార్తీక మాసంలో ఏ రోజు మిస్ అయినా సరే ఈ కోటి సోమవారం రోజున మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఈ రోజున తప్పకుండా స్వామివారికి పూజ చేసుకోండి. అలాగే గుడికి వెళ్ళి గుడిలో కూడా స్వామివారిని దర్శించుకొని ఉపవాసం ఉండి మీ స్తోమత బట్టి ఎవరికైనా లేని వారికి దానం చేయండి. చాలా చాలా మంచిది. అయితే మనకి ఈ సంవత్సరం కోటి సోమవారం ఎప్పుడు వచ్చిందంటే 2022 నవంబర్ 1వ తేదీన మంగళవారం వచ్చిందండి. ఈరోజే శ్రవణ నక్షత్రం ఉంది, అందుకని ఈ రోజున మనం కోటి సోమవారం జరుపుకోవాలి. అయితే ఈ రోజున స్వామివారికి ఉదయం వేళల్లో అలాగే సాయంత్రం వేళల్లో ఏ సమయాల్లో పూజ చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇంతకుముందే వీడియో చేశానండి. ఒకవేళ మీకు టైమింగ్స్ కావాలనుకుంటే ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. శివకేశవులకి ఎంతో ఇష్టమైన ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం, అలాగే శివుడికి ఎంతో ఇష్టమైన రోజు సోమవారం, ఈ రెండూ కలిసి వచ్చిన రోజున మనం ఈ కోటి సోమవారం జరుపుకోవడం వలన ఇటు శివుడి అనుగ్రహం అలాగే విష్ణుమూర్తి కటాక్షం కూడా మనకి తప్పకుండా కలుగుతుంది. అయితే ఈ పూజను మనం ఎప్పుడు చేసుకోవాలి, ఉదయం వేళల్లో చేసుకోవాలా, లేదంటే సాయంత్రం సమయంలో చేసుకోవాలా, లేదా విష్ణుమూర్తిని పూజించాలా లేదా శివుడిని పూజించాలా అనే డౌట్స్ అయితే మీకు రావచ్చు. ఆ డౌట్స్ అన్నీ కూడా నేను ముందుగా మీకు క్లియర్ చేస్తాను. మనకి కోటి సోమవారం మంగళవారం వచ్చింది కదండి. అయితే మంగళవారం రోజున తెల్లవారుజామునే, అంటే కార్తీక మాసంలో మనం డైలీ కూడా మనం బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజామునే నిద్రలేచి మనం తలంటు స్నానం వచ్చేసి పూజలు నిర్వహించుకుంటాం. కాబట్టి ఈ కోటి సోమవారం రోజున కూడా తెల్లవారుజామునే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రపరచుకోండి. ముందు రోజు ఆల్రెడీ ముందు రోజు సోమవారం వచ్చింది కాబట్టి శుభ్రం చేసుకొని ఉంటాం కదా. అయితే ఈ రోజు కూడా మళ్ళీ ఒకసారి ఇల్లంతా తుడిచి తడిబట్ట పెట్టేసుకోండి. ఆ తర్వాత పూజా మందిరంలో దీపారాధన చేసి తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసి మనం నిత్య దీపారాధన అలాగే నిత్య పూజ ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవాలి. ఇలా పూజ అంతా అయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న ఏదైనా గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. ఆ తర్వాత ఈ పూజని సాయంత్రం వేళలో చేసుకోవాలండి. ఎందుకంటే ప్రదోష సమయం అంటే శివుడికి చాలా ఇష్టం. అందుకనే స్వామివారిని సాయంత్రం వేళల్లో పూజిస్తే మంచి ఫలితాలు అయితే మనకి కలుగుతాయి. అయితే ఈ రోజున కొంతమంది విష్ణుమూర్తిని పూజించాలని అంటున్నారండి. అయితే మీరు శివుణ్ణి పూజించాలని అంటున్నారు ఏంటి అని మళ్ళీ మీకు డౌట్ అయితే రావచ్చు. ఇక్కడ ఒక విషయం అండి, శివకేశవులకి భేదం లేదండి, ఇద్దరు కూడా మనకి సమానమే. ఇద్దరిలో మనం ఎవరిని పూజించినా సరే ఆ పూజలు ఆ స్వామివారిలో అందుకుంటారండి. మీకు ఇష్టమైన దేవుడు విష్ణుమూర్తి అయితే విష్ణుమూర్తి, లేదంటే శివుడు అంటే మీకు ఇష్టమైతే శివుడిని ఎవరికి పూజ చేసుకున్నా సరే ఆ స్వామివార్లు ఇద్దరు కూడా మన పూజలను అందుకుంటారండి. అందుకని మీకు ఇష్టమైన దేవుడికి మీరు పూజ అయితే చేసుకోవచ్చు. మీకు విష్ణుమూర్తి ఇష్టమైతే వెంకటేశ్వర స్వామిని పూజించండి. నాకైతే శివుడు అంటే చాలా ఇష్టం అండి, అందుకని నేను శివుడినే పూజిస్తున్నాను. మీకు నచ్చిన దేవుడికి మీరు పూజ అయితే చేసుకోవచ్చు. అయితే ఈ పూజను మనం పూజా మందిరంలో చేసుకోవాలా లేదంటే పీఠాన్ని ఏర్పరచుకొని చేసుకోవాలా అని అంటే పీఠాన్ని ఏర్పరచుకొని చేసుకోవడం మంచిదే అని నేను చెప్తానండి. ఎందుకంటే మనం పూజలో చాలా సామాగ్రిని అయితే పెడుతూ ఉంటాం కదండి. మనకి పూజా మందిరంలో ప్లేస్ ఉండకపోవచ్చు నాకు తెలిసి, అందుకని ఇలా పీఠాన్ని ఏర్పరచుకోండి. పీఠాన్ని ఏర్పరచుకొని పూజ చేసుకోవడం వలన ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఇంకా మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇల్లంతా కూడా కలగా అలాగే ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తున్నట్టుగా ఉంటుంది
ఉంటుందండి. ఎందుకంటే ఈ పూజా పీఠాన్ని మనం పూజా మందిరంలో కానీ లేదంటే ఆ హాల్లో కానీ ఏర్పరచుకొని చేసామనుకోండి, ఒక పండగ వాతావరణంలో అనిపిస్తుంది. అలాగే ఆ పండగ అంతా కూడా మన ఇంటిలోనే ఉన్నట్టుగా అనిపిస్తుందండి మనకి. అలాగే మన ఇంటిలో ఉన్న సభ్యులకి ప్రశాంతంగా ఉంటుందండి. మన ఇంటిలో కూడా ఆ దేవుళ్ళు కొలువై ఉన్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. అందుకని ఇలా పీఠాన్ని ఏర్పరచుకోండి. మీరు పూజ ఎక్కడైతే చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో కొద్దిగా పసుపు రాసి దానిపైన బియ్యం పిండితో ముగ్గులు వేసుకోండి. ఇప్పుడు దానిపైన పీఠాన్ని తప్పకుండా పెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం దేవతా విగ్రహాలనైనా లేదంటే మనం నేరుగా పూజ అనేది నేలపైన చేయకూడదండి. అందుకని ఒక పీటని ఏర్పాటు చేసుకోవాలి. ఈ పీటకి కూడా ముందుగానే పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పీట పైన మీ దగ్గర ఏదైనా పూజా క్లాత్ కానీ లేదంటే ఒక మంచి క్లాత్ కానీ ఉంటే ఆ పీట పైన వేసుకోండి. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి శివ పార్వతుల ఫోటో అయితే నేను తీసుకున్నానండి. పరమేశ్వరుడు, పార్వతీదేవి అలాగే తమ పిల్లలతో కలిసి ఉన్న ఫోటో అయితే నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఈ ఫోటో అయితే అందరి దగ్గర ఉంటుంది కదండి, ఉండాలి కూడా. ఎందుకంటే ఆ శివుడు కుటుంబం ఎలా అయితే ఉంటుందో అలానే మన కుటుంబం కూడా ఉండాలి అనే ఉద్దేశంతోనే మనం ఆ స్వామివారిని పూజిస్తాము. అందుకని ఈ ఫోటో అయితే ఉండాలండి. మీ దగ్గర లేకపోయినట్లయితే తప్పకుండా తెచ్చిపెట్టుకోండి. ఆ తర్వాత ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన మారేడు దళాల మాలను కూడా నేను సమర్పించానండి. ఇవి నేను తీసుకొని చాలా రోజులు అవుతుందండి. వీటితో ఈ మాలను ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా నేను వీడియో చేశాను. ఆ వీడియో మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా తర్వాత స్వామివారిని మీ దగ్గర ఉన్న పువ్వులతో స్వామివారిని అందంగా అలంకరించుకోండి. ఇంకా తర్వాత ఇది వచ్చేసి పూల సజ్జ అండి. మీకు తెలియకపోవచ్చు, పాత రోజుల్లో మన అమ్మమ్మలు గుడికి వెళ్ళేటప్పుడు దీన్నే పట్టుకొని దీంట్లో సామాన్లన్నీ పెట్టుకొని వెళ్ళేవారండి. మీ దగ్గర పాత ఎత్తడి సామాన్లు ఉన్నట్లయితే ఇదైతే తప్పకుండా ఉంటుందండి. అయితే ఇది మా దగ్గర లేదండి. నేను గుడికి మా పక్కనే ఉందండి గుడికి వెళ్ళేటప్పుడు ఇదైతే బాగుంటుంది కదా అని నేను రీసెంట్గా తీసుకున్నాను. నేను మీషోలో తీసుకున్నానండి. ఇదైతే నాకు చాలా బాగా వచ్చింది, మంచి ప్రైస్కి వచ్చిందండి. దీని కాస్ట్ 300 రూపీస్. అయితే ఇప్పుడు ఇవి అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తుందండి. కావాలనుకుంటే నేను దీని కోడ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి, చాలా బాగుంది. అయితే ఇప్పుడు దీన్ని ఎందుకు నేను పూజలో పెట్టాను అని మీకు డౌట్ అయితే రావచ్చు. నేను ఇప్పుడు దీంట్లోనే నేను స్వామివారిని పెట్టుకుంటానండి. దీంట్లో నాకు స్వామివారిని పెట్టుకొని పూజించాలని అనిపించింది, అందుకని స్వామివారిని నేను దీంట్లో పెట్టుకుంటాను. నా దగ్గర ఉన్న శివుడు విగ్రహం అని చెప్పాను కదండి, నేను కార్తీక మాసం సంబంధించిన పూజా సామాగ్రి అన్నిట్లో కూడా ఏ పూజా సామాగ్రి ఉండాలి అనేది నేను ఇంతకుముందే వీడియో చేశాను. ఆ వీడియోలో కూడా నేను చెప్పాను కదండి. నా దగ్గర ఉన్న ఈ శివుడి విగ్రహాన్ని అయితే నేను దీంట్లో పెట్టుకుంటున్నాను. మీ దగ్గర శివుడి విగ్రహం ఉన్నట్లయితే ప్లేట్లో అయినా సరే పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. లేదు మా దగ్గర శివుడి విగ్రహం లేదు అనుకుంటే మామూలుగా స్వామివారి ఫోటో ఉంటుంది కదండి, ఆ ఫోటో దగ్గరైనా సరే పూజ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నేను స్వామివారికి రుద్రాక్ష మాలలతో దండలతో స్వామివారిని అందంగా అలంకరిస్తున్నాను. అలాగే నా దగ్గర ఉన్నటువంటి శివలింగాన్ని కూడా నేను ఇంకొక ప్లేట్లో పెట్టుకుంటున్నాను. శివలింగం అలాగే నందిని కూడా నేను పెట్టుకుంటున్నానండి. ఇది వచ్చేసి స్ఫటికలింగం అలాగే స్ఫటిక నంది. ఇవి నేను ఎక్కడ తీసుకున్నాను, కాస్ట్ ఎంత పడింది అనేవన్నీ కూడా నేను కార్తీక మాసం పూజా సామాగ్రి వీడియోలో చెప్పానండి, ఆ వీడియో చూడండి. ఇంకా తర్వాత నేను పూజలో ఆవు దూడను కూడా పెట్టుకుంటున్నానండి. ఈ ఆవు దూడ విగ్రహం అండి, ఇది ఎత్తటి విగ్రహం. దీన్ని కూడా నేను పూజలో పెట్టుకుంటున్నాను. కార్తీక మాసంలో ఎక్కువగా మనం ఆవులకి కానీ దూడలకు కానీ మన దగ్గర ఉన్న ప్రసాదాలు అరటిపళ్ళు కానీ లేదంటే చలిముండి కానీ ఇంకా ఏవైనా పశుగ్రాసాన్ని కానీ ఇలా ఏవైనా సరే పశువులకి తినిపిస్తే చాలా చాలా మంచిదండి. ఎందుకంటే ఈ ఆవు కామధేను అని అంటారు. కామధేనువులో 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారని అంటారండి. అందుకని మనం ఒక్క కామధేనువును పూజిస్తే 33 కోట్ల దేవతలను పూజించినంత ఫలితం అయితే మనకి దక్కుతుంది. అలాగే మనం పూజలో తప్పకుండా పెట్టాల్సింది వినాయకుడినండి. వినాయకుడు లేనిదే ఆ పూజ పరిపూర్ణం కాదు. ముందుగా మనం వినాయకుడిని పూజించిన తర్వాతనే ఏ పూజ అయినా సరే మనం మొదలు పెట్టాలి. కాబట్టి మీ దగ్గర ఉన్న వినాయక విగ్రహాన్ని ఇలా ప్లేట్లో పెట్టుకోండి. ఇంకా ఈ రోజున నేను రుద్రాక్ష దీపారాధన చేయాలనుకుంటున్నానండి. ఈ రుద్రాక్ష దీపారాధన చేయడం వలన చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. అందుకనే నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొద్దిగా బియ్యం వేసుకున్నానండి. ఈ బియ్యం 3 గుప్పెళ్ళు కానీ 5 గుప్పెళ్ళు కానీ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన ఓంకారం రాస్తున్నానండి. ఎందుకంటే ఆ శివుడు ఓంకారనాథుడు కదండి, అందుకని నేను ఇక్కడ ఓంకారం ఇలా పసుపుతో రాస్తున్నాను.
ఆ తర్వాత దీనిపైన రుద్రాక్ష పూసలు పెట్టుకోవాలండి. మీ దగ్గర ఏ పూసలు ఉంటే అంటే పంచముఖి, ఏకముఖి ఇలా చాలా మొఖాలు ఉన్న రుద్రాక్షలు ఉంటాయి కదండి. మీ దగ్గర ఏ రుద్రాక్షలు ఉంటే ఆ రుద్రాక్షలు ఇలా బియ్యంలో పెట్టుకోండి. అయితే ఎన్ని పెట్టుకోవాలంటే ఎన్నైనా సరే పెట్టుకోవచ్చండి. మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర రుద్రాక్ష మాల ఉంటే ఆ మాల కూడా ఇక్కడ పెట్టుకొని ఆ మాల పైన ఈ దీపం అనేది పెట్టుకోవచ్చు. రుద్రాక్ష పూసలు ఉంటే పూసలు పెట్టుకోండి, లేదంటే మాలైనా పెట్టుకోవచ్చు. ఒకవేళ మా దగ్గర ఈ రుద్రాక్ష పూసలు ఏమి కూడా లేవండి అని అనుకుంటే ఈ బియ్యం పైనే పిండి దీపం పెట్టుకొని దీపారాధన చేసుకోవచ్చు. కానీ రుద్రాక్ష పూసలు పెడితేనే అది రుద్రాక్ష దీపం అవుతుందండి. అందుకని దీన్ని గుర్తు పెట్టుకొని మీరు కావాలనుకుంటే బయటికి వెళ్ళి తెచ్చుకోండి. పంచముఖ రుద్రాక్షలు చాలా తక్కువ ప్రైజే ఉంటాయి. ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన పిండి దీపం పెట్టుకోవాలి కాబట్టి నేను ఇక్కడ పిండి దీపాన్ని తయారు చేస్తున్నానండి. అయితే ఈ పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఇంతకుముందు వీడియోస్ చేశాను. మళ్ళీ ఆ వీడియోస్లోకి వెళ్ళి చూడాలంటే కాస్త మీకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ మనం ఒక పిండి దీపమే పెట్టుకుంటాం కాబట్టి దానికి తగినంత పిండి అయితే తీసుకోండి. తర్వాత దీంట్లో కొద్దిగా బెల్లం వేసుకొని కొద్దిగా వేస్తే సరిపోతుందండి. ఎందుకంటే మనం ఒక ప్రమిద కదా తయారు చేస్తున్నాము, అందుకని కొద్దిగా బెల్లం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీన్ని వాటర్తో బాగా ఒక ముద్దలాగా కలుపుకోవాలి. మీ దగ్గర ఆవు పాలు ఉంటే ఆవు పాలతో అయినా సరే కలుపుకోవచ్చండి, లేదంటే ఇలా నీళ్ళతో అయినా సరే కలుపుకోవచ్చు. ఒక చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా మొత్తం ఒక రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మీరు చేత్తోనైనా సరే ప్రమిదలా ఒత్తుకోవచ్చండి. లేదు అంటే ఇలాంటి ఒక డబ్బా తీసుకోండి. ఈ డబ్బాకి కొద్దిగా లోపల ఒక డ్రాప్ ఆయిల్ వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసేయండి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా బియ్యం పిండిని మొత్తం అంతా కూడా ఇలా కోటింగ్లా వేసుకోండి. ఇప్పుడు ఈ ముద్దని దీంట్లో పెట్టుకొని ఏదైనా మీ దగ్గర మూత ఉంటుంది కదండి, దేనిపైన సరే క్యాప్స్ ఉంటాయి కదా, ఆ క్యాప్ తీసుకొని ఇలా మధ్యలోకి గట్టిగా ప్రెస్ చేస్తే మనకి ప్రమిద అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మీరు డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకుంటే ఇంతకుముందు నేను చేస్తానని చెప్పాను కదండి, ఆ వీడియో చూడండి. చాలా డీటెయిల్డ్గా చెప్పాను. ఆ వీడియోలో మీకు వచ్చిన డౌట్లన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఇప్పుడు ఈ ప్రమిదకి మనం చందనం కుంకుమలతో బొట్లు అయితే పెట్టుకోవాలండి. స్వామివారికి ఇలా ఇలా నామాలు అయితే పెడతాం కదండి, అందుకనే నేను ఇక్కడ ఈ ప్రమిదకి కూడా ఇలా నామాలు అయితే పెట్టుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే సింపుల్గా చందనం కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలనుకుంటే మామూలుగా బొట్లైనా పెట్టుకోవచ్చండి. అయితే ఈ చందనం కుంకుమల్ని నేను వాటర్లో కలిపి పెట్టుకుంటున్నాను. ఇవి ఎలా కలుపుకోవాలి అనేది నేను ఇంతకుముందు వీడియో చేశానండి. ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. నాకు నిజంగా ఈ ప్రమిదలోనే నాకు శివయ్య కనిపిస్తున్నట్టుగా ఉంది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా దీనితో పాటు మనం పూజలో కొన్ని పెట్టాలండి, అందుకని నేను ఇప్పుడు చూపించేస్తాను. స్వామివారికి శ్వేత అక్షింతలతో పూజ చేస్తే చాలా మంచిదండి. అయితే వాటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొద్దిగా బియ్యం వేసుకోండి. మీకు పూజకి ఎన్ని అక్షింతలు కావాలో అన్ని బియ్యం వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా విభూది వేసుకోవాలండి. ఈ బియ్యంలోనే కొద్దిగా విభూది వేసుకోవాలి. స్వామివారికి విభూది అంటే చాలా ఇష్టం అండి, అందుకని ఇలా విభూది ప్యాకెట్ ఒకటి తెచ్చుకొని పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా విభూది వేసుకొని దీంట్లో నెయ్యి వేసుకోవాలండి. మీ దగ్గర నెయ్యి ఉంటే కొద్దిగా నెయ్యి వేసుకొని మొత్తం వీటన్నిటిని కూడా కలుపుకోండి. లేదు మా దగ్గర నెయ్యి లేదండి అని అనుకుంటే మీరు పూజకి ఏ ఆయిల్ అయితే వాడుతున్నారో ఆ ఆయిల్ ఒక 2 డ్రాప్స్ వేసుకొని మొత్తం కలుపుకుంటే సరిపోతుంది. మనకి ఇంకా శ్వేత అక్షింతలు అయితే రెడీ అయిపోయినట్లే. ఈ అక్షింతలతోనే మనం పరమేశ్వరుని పూజించాలి. ఇంకా తర్వాత ఈ కార్తీక మాసంలో ఆ స్వామివారికి నేను తప్పకుండా చలిమిడి వడపప్పు అయితే నేను తప్పకుండా పెడతానండి. అయితే చలిమిడిని ఎలా తయారు చేసుకోవాలో నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ నేను కొద్దిగా బియ్యం పిండి తీసుకున్నానండి. మీకు ఎంత ముద్ద అయితే కావాలో దానికి తగినంత పిండి అయితే తీసుకోండి. ఈ బియ్యం పిండిలో కొద్దిగా బెల్లం వేసుకోవాలి. మనం ప్రమిదలు చేసేటప్పుడు కొద్దిగా బెల్లం వేసుకున్నా సరిపోతుందండి, కానీ ఇక్కడ చలిమిడి చేస్తున్నాం కదా, అయితే ఇది తీపిగా ఉండాలి, అందుకని కాస్త ఎక్కువగానే వేసుకోండి. వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. కొంచెం ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ మాత్రం వేస్తే సరిపోతుంది. కొద్దిగా నెయ్యి వేసుకొని వాటర్తో కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక ముద్దలాగా అవుతుంది. దీన్నే చలిమిడి అంటారండి, పచ్చి చలిమిడి అంటారు. దీన్నే మనం స్వామివారికి నైవేద్యంగా పెడతాము. ఇంకా వడపప్పు అయితే ఎలా తయారు చేసుకోవాలో అందరికీ తెలుసు కదండి. కొద్దిగా పెసరపప్పు తీసుకొని ముందుగానే వాటర్లో నానబెట్టేసుకుంటే మనం పూజ చేసే సమయానికి అది నానిపోతుంది. దాంట్లో ఉన్న వాటర్ ఫిల్టర్ చేసేస్తే అదే వడపప్పు అవుతుంది.
ఇంకా ఆ వీడియో ఈ వీడియో చూడడం ఎందుకులే అని నేను అన్నీ కూడా ఈ వీడియోలోనే నేను చెప్పేస్తున్నానండి. వీడియో లెంత్ ఎక్కువైనా సరే వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి. మీరు మొత్తం చూస్తే ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది, అలాగే బాగా నచ్చుతుందండి. ఇంకా ఇక్కడ నేను ఈ ప్రమిద తయారు చేసుకున్నాం కదండి, ఈ పిండి ప్రమిదని నేను ఈ రుద్రాక్ష పూసల పైన అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు దీని చుట్టూ కూడా నేను దీపాలు పెట్టుకుంటానండి. దానికోసమే నేను ఇక్కడ తమలపాకులు ఇలా వేసుకున్నాను. ఇంకా ఇవి వచ్చేసి చిన్న ఇత్తడి ప్రమిదలండి, చూస్తున్నారు కదా. ఇవి నేను మీషోలో తీసుకున్నానండి. మొత్తం సెట్ 12 వచ్చాయి. ఈ 12 కూడా నాకు 300 రూపాయలు అయితే పడ్డాయండి. కానీ ఇవి అంతగా బాగాలేదండి, చాలా లైట్ వెయిట్ అయితే వచ్చాయి. రేకులాగా అనిపిస్తున్నాయండి, చాలా లైట్ వెయిట్, గవ్వల్లాగా చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. అలాగే చాలా కిందకు ఉన్నాయండి. అసలు నాకైతే అసలు నచ్చలేదు. కానీ వచ్చాయి కదా అని ఉంచుకున్నాను, కానీ బాగాలేదండి అసలు. నేను మొన్న చెప్పాను కదండి మొత్తం 12 వచ్చాయి. రౌండ్గా ఉన్న ప్రమిదల గురించి చెప్పాను కదా, అవి అయితే చాలా బాగున్నాయండి. కావాలనుకుంటే అవి తీసుకోండి, ఇవైతే వద్దు. నేను ఈ రెండిట్ల తాలూకా కోడ్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. ఇంకా దీపారాధన కోసం మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి వేయండి, చాలా మంచిది. ఒకవేళ ఆవు నెయ్యి లేనట్లయితే కొబ్బరి నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేయచ్చు. ఆ తర్వాత ఒత్తులు కూడా 2 ఒత్తులు తీసుకొని ఒక ఒత్తుగా చేసి అన్ని ప్రమిదల్లో కూడా వేసుకోవాలి. ఈ పిండి ప్రమిదల్లో కూడా ఇలానే వేసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గరున్న పువ్వులతో దీపాన్ని, అలాగే వినాయకుడిని, గోమాతను కూడా అందంగా అలంకరించుకోండి. ఇలా పిండి దీపారాధన చేసుకున్న తర్వాత ఈ పిండి దీపాన్ని ఏం చేయాలి, రుద్రాక్షల్ని ఏం చేయాలి అనేవన్నీ కూడా మీకు డౌట్స్ అయితే వస్తాయి కదండి. అందుకనే నేను ఇప్పుడే చెప్పేస్తాను. ఇక్కడ మనం ముందుగా బియ్యం వేసాం కదండి, ఈ బియ్యంతో మీరు ఏదైనా ప్రసాదం చేసుకోవచ్చు, లేదంటే మీరు మీ దగ్గర ఉన్న బియ్యంలో ఈ బియ్యాన్ని కలిపేయవచ్చండి. ఇంకా తర్వాత రుద్రాక్షలు పెట్టాం కదండి, ఈ రుద్రాక్షలు తీసి మీరు డబ్బులు దాచుకునే ప్లేస్లో బీరువాలో కానీ లేదంటే మీ పర్స్లో కానీ ఒక్కొక్క పూస చొప్పున పెట్టుకోండి. ఇంకా మిగతా పూసలు అయితే స్వామివారి విగ్రహం, స్వామివారి లింగం ఉంటుంది కదండి, లింగం దగ్గర పెట్టుకోండి. ఇలా ఈ రుద్రాక్ష దీపారాధన మీరు కార్తీక మాసంలో ప్రతి సోమవారం కూడా చేసుకుంటే చాలా మంచిదండి. ప్రతి సోమవారం కూడా ఈ రుద్రాక్ష పూసల్ని మళ్ళా మీరు వాడుకోవచ్చు. ఇంకా తర్వాత పిండి దీపం ఏం చేయాలంటే ఈ పిండి దీపాన్ని ఏదైనా ఆవుకి పెట్టేయండి, చాలా చాలా మంచిది. ఒకవేళ మా దగ్గర ఆవులు లేవండి ఏం చేయాలని అనుకుంటే మామూలుగా వాటర్లో కలిపేయచ్చండి. మీ దగ్గర ఏదైనా నది కానీ లేదంటే చెరువు కానీ ఉంటే వాటర్లో కలిపేయండి. అది కూడా లేదు అనుకుంటే కొద్దిగా గిన్నెలో నీళ్ళు తీసుకొని ఆ నీటిలో ఈ పిండి ప్రమిదిని పెట్టేయండి. కొద్దిసేపటికి అది కరిగిపోతుంది. ఆ వాటర్ని ఏదైనా మొక్కలకి వేసేయచ్చు. ఇలా పువ్వులతో అందంగా అలంకరించుకున్న తర్వాత నేను నా దగ్గర ఉన్నటువంటి జవ్వాది అత్తర్ని ఈ ప్రమిదల్లో అంటే ఈ ఆయిల్లో వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఏ పూజల్లో అయినా సరే మంచి సువాసనతో కూడినటువంటి పూజ ఏ దేవుళ్ళకైనా సరే చాలా ఇష్టం అండి. అందుకనే నేను ఇక్కడ ఈ జవ్వాది అత్తర్ని అయితే ఇలా ఆయిల్లో వేసుకుంటున్నాను. ఇంకా తర్వాత స్వామివారి దగ్గర నా దగ్గర ఉన్నటువంటి పచ్చకర్పూరం ఉందండి, ఆ పచ్చకర్పూరం కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ పచ్చకర్పూరాన్ని కూడా కొద్దిగా తీసుకొని కొద్దిగా చిదిపి ఇలా పౌడర్ని అక్కడక్కడికి వేసుకుంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇలా పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసేసుకున్నాక ముందుగా ఆచమనం చేసుకొని సంకల్పం చెప్పుకొని తర్వాత దీపారాధన అయితే చేసుకోవాలి. దీపారాధన ఏకహారతితో చేసుకోండి, లేదంటే అగరబత్తితో అయినా సరే చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏకహారతితో దీపాలను వెలిగిస్తున్నాను. పిండి ప్రమిదలతో సహా అన్ని ప్రమిదలు కూడా వెలిగించుకోండి. ఇలా దీపారాధన చేసిన తర్వాత మనం ముందుగా పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి వినాయకుడికి పూజ అయితే ప్రారంభించండి. ముందుగా స్వామివారి పాదాల దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి స్వామివారి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకోండి. లేదంటే ఓం గం గణపతియే నమః, లేదంటే ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః అనే ఇలాంటి వినాయకుడి మంత్రాలు ఉంటాయండి. ఈ మంత్రాలన్నీ కూడా మీరు 108 సార్లు చదువుకుంటూ స్వామివారికి పూజ అయితే చేసుకోవచ్చు. తర్వాత స్వామివారికి అగరబత్తులతో ధూపం ఇచ్చి స్వామివారికి నైవేద్యం కూడా సమర్పించాలండి. నైవేద్యం మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టండి. డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే బెల్లం కానీ లేదంటే షుగర్ చిప్స్ కానీ ఇలా ఏది ఉంటే అవి పెట్టచ్చండి. నేనైతే ఈ చిప్స్ అయితే నేను స్వామివారికి నైవేద్యంగా పెడుతున్నాను. ఇంకా తర్వాత స్వామివారికి ధూపం ఇచ్చి హారతినిచ్చి స్వామివారికి నమస్కారం చేసుకోండి. పూజలో ఎలాంటి ఆటంకం రాకుండా ఈ కోటి సోమవారం రోజున కోటి ఫలాలు మాకు దక్కేటట్టు చూడమని వినాయకుడికి ముందుగా ప్రార్థించాలి. ఆ తర్వాత పరమేశ్వరుడి పూజను అయితే స్టార్ట్ చేయాలి. ముందుగా నేను ఇక్కడ స్వామివారికి అభిషేకం అయితే చేస్తానండి.
ఈ రోజున స్వామివారికి అభిషేకం చేస్తే చాలా మంచిదండి. చెప్పాను కదండి, ఈ రోజున ఏం చేసినా సరే కోటి రెట్లు ఫలితాలు అయితే మనకి లభిస్తాయని. అందుకని ఈ రోజున తప్పకుండా స్వామివారికి అభిషేకం అయితే చేయండి. నేను ఇక్కడ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేస్తున్నాను. పంచామృతాలు అంటే అందరికీ తెలుసు కదండి, ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, ఈ 5ంటితో స్వామివారికి అభిషేకం చేస్తే దాన్ని పంచామృత అభిషేకం అని అంటారు. ఇంకా ఇవే కాకుండా స్వామివారికి కొబ్బరి నీటితో, ఇంకా చెరుకు రసంతో, ఇంకా ఏవైనా ఫ్రూట్స్ జ్యూస్తో కూడా స్వామివారికి అభిషేకం చేస్తారండి. వాటితో కూడా మీరు అభిషేకం చేయవచ్చు. స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని చదువుకుంటూ అభిషేకం చేసినట్లయితే మన మనసు అలాగే మన ఆలోచనలు అక్కడికి ఇక్కడికి వెళ్లకుండా స్వామివారి దగ్గరే ఉండడానికి, అలాగే ఏకాగ్రతతో ఉండడానికి ఈ మంత్రాలను చదువుకుంటూ అభిషేకం అయితే చేసుకోవాలి. ఈ అభిషేకం చేసేటప్పుడు మధ్యలో గంగాజలం అంటే మంచినీటితో కూడా స్వామివారిని అభిషేకించాలి. ఇలా మీ దగ్గర శివలింగం ఉంటే ఈ విధంగా అభిషేకం అయితే చేసుకోండి. ఒకవేళ మా దగ్గర శివలింగం లేదండి, మేము ఎలా అభిషేకం చేసుకోవాలనుకుంటే, మీరు శివలింగం తయారు చేసుకోవాలనుకుంటే మీ చేతులతో మీరే స్వయంగా స్వామివారిని తయారు చేసి అభిషేకం అనేది చేసుకోవచ్చు, పూజ కూడా చేసుకోవచ్చు. దానికి సంబంధించిన వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఎలా సింపుల్గా తయారు చేసుకోవాలి లింగాన్ని, అలాగే పూజలు ఎలా చేసుకోవాలి, అభిషేకం ఎలా చేసుకోవాలి అన్నీ కూడా నేను ఆ వీడియోస్లో చెప్పాను, చూడండి. ఒకవేళ మేము శివలింగాన్ని తయారు చేసుకోలేమండి, దానికి ఏదైనా చెప్పండి అని అంటే, రుద్రాక్ష పూస ఉంటుంది కదండి, ఎలాంటి ఏ ముఖం ఉన్న రుద్రాక్ష పూస అయినా సరే ఒకటి తీసుకొని దాన్నే మీరు పరమేశ్వరుడిగా భావించి ఆ రుద్రాక్ష పూసకి మీరు అభిషేకం చేసుకోవచ్చు, పూజ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే చేసుకోండి. అయితే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, శివలింగం ఇంట్లో ఉండవచ్చా, ఒకవేళ శివలింగం ఉంటే రోజు అభిషేకం చేయాలా, పూజలు నిర్వహించాలా అనే డౌట్స్ అయితే వస్తాయి కదండి. ఇప్పుడు ఆ డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేస్తాను. శివలింగం అయితే ఇంట్లో ఉండొచ్చండి. దీనికి ఎలాంటి ఆచారం ఏది అవసరం లేదు. ఎందుకంటే ఆ బోళా శంకరుడిని మనం రోజు ప్రతినిత్యం పూజిస్తాం కాబట్టి ఆ స్వామివారి విగ్రహం అయినటువంటి ఈ శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని మనం పూజ అయితే చేసుకోవచ్చు. అయితే ఈ పూజ చేసేటప్పుడు స్వామివారికి తప్పకుండా మనం అభిషేకం చేయాలా, రోజు చేయాలంటే రోజు చేస్తే మంచిదండి. ఎందుకంటే ఆ స్వామివారికి ఒక చెంబుడు నీళ్ళతో అయినా సరే స్వామివారిని అభిషేకిస్తే ఆ పరమశివుడు ఎంతో పరమానందం పొంది మనం కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుస్తారని అంటారండి. ఆ పరమేశ్వరుడు బోళా శంకరుడు కదండి. మనం గోరంత చేస్తే ఆ స్వామివారు మనకి కొండంత ఫలాన్ని అయితే ఇస్తారు. అందుకనే స్వామివారికి తప్పకుండా ఒక చిన్న చెంబుడు నీళ్ళతో అయినా సరే మీరు పంచామృతాలతో అభిషేకం చేయనవసరం లేదండి. స్వామివారికి ఒక చెంబుడు నీళ్ళతో అయినా సరే ఆ స్వామివారికి అభిషేకం చేయవచ్చు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చేయొచ్చండి. ఆడవారు, మగవారు ఎవరైనా సరే స్వామివారికి అభిషేకం చేయవచ్చు. అయితే స్వామివారి లింగం ఎంత ఉండాలంటే, ఇంటి యజమాని బొటన వేలు ఎంతైతే ఉంటుందో దానికి మించకూడదని అంటారండి. అందుకనే ఆ సైజులో ఉన్నటువంటి శివలింగాన్ని అయితే తెచ్చిపెట్టుకోండి. ఒకవేళ మేము రోజు అభిషేకం చేయలేమండి, మేము మా వృత్తిపరంగా మేము ఇంట్లో ఉండలేము, బయటకు అది వెళ్ళి వస్తామని అనుకునేవారు ఏం చేయాలంటే, ఒక చెంబుతో నీళ్ళు అయితే తీసుకోండి. ఆ నీటిలో ఈ శివలింగాన్ని మునిగే వరకు పెట్టేయండి. ఇలా పెట్టేసి మళ్ళీ మీరు ఎప్పుడైతే వస్తారో, ఎప్పుడైతే మళ్ళీ మీరు పూజ చేయాలనుకుంటున్నారో మళ్ళీ అప్పుడు శివలింగాన్ని బయటకు తీసి మళ్ళీ అభిషేకం చేసుకొని పూజలు అయితే నిర్వహించుకోవచ్చు. ఇలా నీటిలో పెట్టడం వల్ల స్వామివారికి రోజు కూడా మనం అభిషేకం చేసినంత ఫలితమే లభిస్తుంది. అందుకని ఇలా కూడా చేయొచ్చండి. మీరు పెట్టుకోవాలి, స్వామివారికి రోజు అభిషేకం చేసుకోవాలని అనుకుంటే తప్పకుండా శివలింగం అయితే తీసుకోండి. లేదు అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదండి, శివలింగాన్ని తయారు చేసుకోవచ్చు, లేదంటే రుద్రాక్ష పూసలు కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అని. ఆ విధంగా కూడా మీరు ఫాలో అవ్వచ్చు. నేను ఇక్కడ స్వామివారికి అభిషేకం పూర్తి చేసి స్వామివారికి అగరబత్తులతో ధూపం ఇచ్చి హారతినిచ్చిన తర్వాత స్వామివారికి నమస్కారం చేసుకున్న తర్వాత స్వామివారిని తీసి మళ్ళీ శుభ్రపరచుకొని మళ్ళీ స్వామివారిని పూజ కోసం సిద్ధం చేసుకోవాలండి. ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత నేను స్వామివారిని ఇలా పీఠం పైన పెట్టుకున్నాను. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన రుద్రాక్షమాలను కూడా నేను శివలింగానికి అయితే వేసుకున్నానండి. చూడండి, రుద్రాక్షమాల వేస్తే స్వామివారు ఎంత అందంగా కనిపిస్తారో. ఈ రుద్రాక్షమాలే స్వామివారికి ఆభరణం అండి. అందుకని మీరు శివలింగం తీసుకున్నట్లయితే తప్పకుండా ఈ రుద్రాక్షమాలను కూడా తీసుకోండి. మనం వెలిగించుకున్న దీపపు కుందుల దగ్గర కొన్ని అక్షింతలు, పువ్వులు వేసి నమస్కారం చేసుకోండి. దీపలక్ష్మికి ముందుగా మనం నమస్కారం చేసుకోవాలి. నమస్కారం చేసుకున్న తర్వాత ఇప్పుడు స్వామివారి పూజనైతే స్టార్ట్ చేయాలి. ఆ బోళా శంకరుడికి ఎంత ఇష్టమైనవి, అలాగే స్వామివారికి పూజ చేసేటప్పుడు ఇవి లేకుండా అస్సలు పూజ చేయకూడదని అంటారండి. అవే మారేడు దళాలు లేదా బిల్వ పత్రాలు. ఇవి ఈ రోజున తప్పకుండా తెచ్చి పెట్టుకోండి. వీటితో స్వామివారిని పూజిస్తే స్వామివారు చాలా సంతోషిస్తారు. అందుకని వీటిని తప్పకుండా మీకు ఎక్కడ దొరికితే వాటిని తెచ్చిపెట్టుకోండి.
నేనైతే నా దగ్గర ఉన్నటువంటి ఈ సిల్వర్ కోటెడ్ బిల్వ పత్రాలని నేను స్వామివారికి సమర్పిస్తున్నాను. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైనవి నాగశివలింగ పుష్పాలండి. ఈ పుష్పాలు సేమ్ ఇంక చూడటానికి స్వామివారి పైన పడగ ఉన్నట్టే ఉంటుందండి. అందుకని ఈ పుష్పాలంటే ఆయనకి చాలా ఇష్టం. కానీ ఇవి దొరకడం కష్టం. మీకు దొరికినట్లయితే స్వామివారికి సమర్పించి పూజ చేసుకోండి, చాలా చాలా మంచిది. లేదు అంటే మీ దగ్గర ఉన్న పుష్పాలతో అలాగే అక్షింతలతో పూజ చేసుకోవచ్చు. అలాగే స్వామివారికి విభూది అన్నా సరే చాలా ఇష్టం. అందుకనే స్వామివారికి కొద్దిగా విభూదినైనా సరే సమర్పించండి. అలాగే ఈ విభూది కలిపినటువంటి నీటితో కూడా స్వామివారిని అభిషేకిస్తారండి. ఎందుకంటే ఈ విభూది చల్లగా ఉంటుందండి. స్వామివారి కంఠంలో బగబగ మండే ఆ కాలకోట విషం ఉండడం వలన స్వామివారి ఒళ్ళంతా కూడా మంటలుగా ఉంటాయి. అందుకనే స్వామివారికి ముఖ్యంగా అభిషేకం చేస్తామండి. స్వామివారికి కొద్దిగా నీటితో అభిషేకం చేసినా సరే ఆయన ఎంతో సంతోషిస్తారు. అందుకనే స్వామివారు అభిషేక ప్రియుడు అయ్యారు. ముఖ్యంగా శివుడికి పూజ చేసేటప్పుడు ఈ 3 లేకుండా పూజ చేయకూడదని అంటారండి. అవేంటంటే మారేడు దళాలు, రుద్రాక్షలు, ఇంకా విభూది. ఈ 3 కూడా మనం స్వామివారికి సమర్పిస్తేనే ఆ పూజ సంపూర్ణం అవుతుంది. ఈ రోజున స్వామివారికి వీటన్నింటితో కూడా పూజ చేసుకోండి. వీటన్నిటితో పూజ చేసుకునేటప్పుడు స్వామివారి అష్టోత్తరాలు, సహస్రనామాలు, మంత్రాలు, స్తోత్రాలు, లింగాష్టకం, బిల్వాష్టకం, ఇంకా కార్తీక పురాణం మీకు ఏది వస్తే వాటిని చదువుకొని స్వామివారికి పూజ అయితే చేసుకోండి. ఒకవేళ మేము ఇవన్నీ కూడా మేము చదవలేమండి అని అనుకుంటే స్వామివారి మంత్రాలు ఉంటాయి కదండి. ఓం నమ శివాయ, హరహర మహాదేవ శంభో శంకర, ఓం శివాయ నమః, ఓం సదా శివాయ నమః, ఓం నీలకంఠాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః. ఇలా స్వామివారి అనేక నామాలు ఉంటాయండి. ఆ నామాల్లో ఏ ఒక్కటైనా సరే 108 సార్లు జపించుకుంటూ మీరు పూజ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా శివనామ స్మరణతో స్వామివారిని పూజించాలండి. ఈ కోటి సోమవారం రోజున స్వామివారికి ఈ విధంగా పూజ చేసుకొని ఉపవాసం కూడా ఉండాలండి. ఈ ఉపవాసం ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్రాలు వచ్చిన తర్వాత ఆ కృత్తికా నక్షత్రాన్ని దర్శించుకొని తులసి నీళ్లు తాగి ఉపవాసాన్ని అయితే విరమించుకోవచ్చు. లేదు అంటే ఉదయం వేళల్లో భోజనం చేసి రాత్రి వేళల్లో ఏదో పళ్ళో లేదంటే పలహారమో తీసుకోవచ్చండి. అది కూడా వద్దు అనుకుంటే ఈ రోజు మొత్తం కూడా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉపవాసం ఉండి మరుసటి రోజు ఈ ఉపవాసాన్ని విరమించుకోవచ్చు. ఇలా మీరు ఏ విధంగానైనా సరే ఉపవాసం ఉండవచ్చు. అయితే ఉపవాసం ఉన్నప్పుడు కొంతమందికి కొన్ని డౌట్స్ అయితే వస్తున్నాయి. ఆ డౌట్స్ ఏంటంటే ఇలా ఉపవాసం ఉన్నప్పుడు మనం గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైనా ప్రసాదం ఇస్తే ఆ ప్రసాదాన్ని మనం తినవచ్చా, అలాగే తులసి తీర్థం తాగొచ్చా అని అడుగుతున్నారండి. ఆ ప్రసాదాలని తప్పకుండా తీసుకోవాలండి. వద్దని మాత్రం అస్సలు అనకూడదు. ఆ స్వామివారు మనకి పంపిన ఆ ప్రసాదాలని మనం నిరాకరించకూడదు, తప్పకుండా తీసుకోవాలండి. మనం ఉపవాసం ఉన్నా సరే ఆ ప్రసాదాలు ఎవరైనా సరే మనకు ఇచ్చిన మనల్ని భోజనానికి తమకు తాముగా మనం పిలిచినా సరే మనం వెళ్ళొచ్చు. అలాగే గుడిలో ఇచ్చిన తులసి తీర్థం కూడా తాగొచ్చండి. అది కూడా మనం ప్రసాదంగానే భావిస్తాం కాబట్టి ఈ ప్రసాదాలు ఏవైనా సరే అంటే కొద్దిగా మాత్రమే తీసుకోవాలండి. ప్రసాదం ఎలా అయితే మనం తీసుకుంటామో ఆ విధంగానే తీసుకోవాలి. ఆకలి వేస్తుంది కదా అని భోజనం లాగా తీసుకోకూడదు. మీరు ఉపవాసం ఉన్నట్లయితే ఇలా నియమాలు పాటిస్తూ తప్పకుండా ఎలాంటి తప్పు లేకుండా చెయ్యండి. లేదు అంటే ఉపవాసం మానేయండి. అంతే తప్ప తెలిసి తెలియక తప్పులు మాత్రం చెయ్యొద్దు. నేనైతే ఈ విధంగా స్వామివారికి అన్నింటితో అంటే శ్వేత అక్షింతలు, ఇంకా మారేడు దళాలు, ఇంకా విభూది పువ్వులతో అన్నింటితో కూడా నేను స్వామివారిని పూజించాను. ఇంకా నేను ఫస్ట్లో గిఫ్ట్ అని చెప్పాను కదండి, ఆ గిఫ్ట్ని కూడా నేను ఇలా పూజలో పెట్టుకుంటున్నాను. ఇదేనండి నాకు మీరు ఇచ్చిన గిఫ్ట్. మీ వల్ల ఇది సాధ్యమైందండి. మన ఛానల్ 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడం వలన యూట్యూబ్ వాళ్ళు మనకి ఈ గిఫ్ట్ అయితే పంపించారు. మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అవుతూ నన్ను ఇంతలా ఎంకరేజ్ చేస్తూ అభిమానిస్తూ ఉండడం వల్లనే నాకు ఈ గిఫ్ట్ అయితే వచ్చిందండి. ఒక రకంగా చెప్పాలంటే ఈ గిఫ్ట్ మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్గానే నేను భావిస్తున్నాను. ఈ గిఫ్ట్ స్వామివారికి చూపిస్తూ నేను స్వామివారి పాదాల దగ్గరే పెట్టుకొని పూజ అయితే చేసుకున్నానండి. ఎంత సంతోషంగా ఉందంటే మాటల్లో చెప్పలేను. మీరందరూ కలిసి యూట్యూబ్ ద్వారా నాకు ఈ గిఫ్ట్ని అయితే పంపించారు. దానికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. అయితే ఈ బాక్స్లో ఏముంది, ఈ గిఫ్ట్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా, అందుకనే. స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత ఇలా అగరబత్తులతో ధూపం ఇవ్వండి. ఇక తర్వాత స్వామివారికి తాంబూలం కూడా ఇవ్వాలండి. 2 తమలపాకులు తీసుకొని దాంట్లో 2 అరటిపళ్ళు పెట్టి 2 వక్కలు పెట్టి 1 రూపీ కాయిన్ పెట్టి స్వామివారికి తాంబూలంగా ఇవ్వాలి. ఆ తర్వాత స్వామివారికి సాంబ్రాణితో ధూపం ఇవ్వండి.
ఆ తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పించాలండి. నేను ఇక్కడ స్వామివారికి పులిహోరని నేను నైవేద్యంగా సమర్పిస్తున్నాను. మీరు స్వామివారికి ఏ నైవేద్యమైనా సరే సమర్పించవచ్చండి. మీకు ఏది వస్తే అది చేసి పెట్టచ్చు. పరమాన్నం కానీ, పులిహోర కానీ, చక్కెర పొంగల్ కానీ, దద్దోజనం కానీ, ఇలా కొబ్బరి అన్నం కానీ, ఇలా మీకు ఏవి వస్తే అవి నైవేద్యంగా చేసి స్వామివారికి సమర్పించవచ్చు. ఇవేమీ మేము చేయలేమండి, మాకు రావు అని అనుకుంటే పాలైనా, డ్రై ఫ్రూట్స్ అయినా, పళ్ళైనా ఇలా ఏవైనా సరే స్వామివారికి సమర్పించవచ్చు. ఇంకా తర్వాత నేను ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నాను కదండి వడపప్పు చలిమిడి, దాన్ని కూడా స్వామివారికి సమర్పిస్తున్నాను. ఈ కార్తీక మాసంలో తప్పకుండా నేను ఇలా వడపప్పు చలిమిడిని అయితే నేను స్వామివారికి సమర్పిస్తానండి. అలాగే ఈ వడపప్పులో కొద్దిగా అందరూ కూడా బెల్లం కూడా పెడతారండి. అయితే నేను ఎప్పుడు కూడా ఇలానే పెడతాను, అందుకని నేను ఇలానే పెట్టుకుంటున్నాను. మీకు ఎలా అయితే మీరు పెట్టుకుంటారో ఆ విధంగా పెట్టుకోండి. అలాగే ఈ రోజున స్వామివారికి నారికాయలన్నీ తప్పనిసరిగా సమర్పించాలండి. అందుకని తప్పకుండా స్వామివారికి కొబ్బరికాయని నైవేద్యంగా సమర్పించండి. ఇంకా చివరిగా స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి కొన్ని అక్షింతలు, పువ్వులు తీసుకొని స్వామివారి పాదాల దగ్గర వేసి, మగవాళ్ళైతే సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి, ఆడవారైతే మోకాళ్ళపైన నమస్కారం చేసుకొని మీ మనసులో ఉన్న కోరికలు అలాగే అన్నీ కూడా స్వామివారికి చెప్పుకోండి. స్వామివారు తప్పకుండా వింటారు. అలాగే మీరు కోరుకున్నవన్నీ కూడా స్వామివారు నెరవేర్చుతారు. ఈ కోటి సోమవారం రోజున చేసే పూజలు, స్నానాలు, దానాలు, జపాలు ఇవన్నీ చేయడం వలన కోటి ఫలితాలు అయితే మనకి కలుగుతాయి. అలాగే ఎంతో పుణ్యం లభిస్తుందండి. స్వామివారి గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని దీపారాధన చేయండి. ఇంకా ఉపవాసం చేయండి. ఇంట్లో స్వామివారిని ఈ విధంగా పూజించుకోండి. ఇవన్నీ చేయడం వలన స్వామివారి అనుగ్రహం అలాగే స్వామివారి ఆశీర్వాదం తప్పకుండా కలుగుతుంది. అయితే పీఠాన్ని ఈరోజు మాత్రం కదపకండి. ఈరోజు మంగళవారం కదా, అందుకనే మనం పీఠాన్ని ఈరోజు కదపకూడదు. మరుసటి రోజు బుధవారం ఉదయాన్నే మళ్ళీ తలస్నానం చేసి స్వామివారికి దీపారాధన చేసి ఏదో పండో పాలో నైవేద్యం పెట్టి పూజ చేసుకున్న తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత స్వామివారి పీఠాన్ని కదిపేయండి. ఈ వీడియోలో నేను అన్ని విషయాలు కూడా షేర్ చేశానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్లీజ్ వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్తో నేను వస్తాను. అలాగే వీడియోని షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.